నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశం మేరకు సంగాపూర్ రోడ్, తూప్రాన్ రోడ్లో గజ్వేల్ సిఐ సైదా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సైదా మాట్లాడుతూ మానవ తప్పిదం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగి తరచుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, వాహన యజమానులు సరదాల కోసం పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోతుందని తెలిపారు. సరదా ఎప్పుడూ కూడా విషాదంగా మిగలవద్దన్నారు. వేగంగా నడుపుతూ తోటి వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలా చేయవద్దని హెచ్చరించారు. మోటారు సైకిల్పై ముగ్గురు ప్రయాణించవద్దని, వాహనం నడిపే ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్ మరియు ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మోటారు సైకిల్ వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని తెలిపారు. హెల్మెట్ మా శాసనం కాదు, మీ సంక్షేమమని తెలియజేశారు. హెల్మెట్ ఒక వస్తువు కాదు, ప్రాణాన్ని కాపాడే ఆయుధమని పేర్కొన్నారు. తరచూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించిన వారికి, అతి వేగంగా వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. బాబు ముందు ఇంకోటి ముందు